చిరంజీవి గారు, మీరు ఆంధ్ర పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు, అది వేరే రాష్ట్రం, నేను పాలిటిక్స్ వదిలేశాను, కరెక్ట్. ఇంకోటి, మీరు మీ పవన్ కళ్యాణ్ బ్రదర్ గురించి అప్పట్లో కొన్నేళ్ల క్రితం నేను బీజేపీలో ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ అది ఇది అన్నారు, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు యాక్టివ్గా. సో ఇలా వేరు మాటలు వేరే సందర్భాల్లో మాట్లాడి ఈరోజు వచ్చి మీరు ప్రజలకి ఓటేయండి, పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో గెలిపియండి, పవన్ కళ్యాణ్ ఉద్దేశం బాగుంది అన్నారు. సరే, ఒక అన్నగా మీరు చెప్పింది ఫైన్, ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్, ఐ హ్యావ్ నో కమెంట్స్ ఆన్ దాట్. బట్ మీరు ఆయన బ్రదర్ కన్నా ఎక్కువగా మిమ్మల్ని మొత్తం భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్రేట్ పర్సనాలిటీగా చూస్తారు అందరూ. మీ యాక్టింగ్ కానివ్వండి, మీకు సొసైటీ మీద ఉన్న ఒక అవగాహన గురించి కానివ్వండి, ఎవ్రీబడి లైక్స్ యూ, నేను కూడా లైక్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్. కాకపోతే మీరు ఆయన ఉద్దేశం బాగుంది ఓటేయండి అనడం అస్సలు బాగోలేదండి. అది కూడా మీరు అందరిని అడగడం ఓట్లు వేయమని పిఠాపురంలో. మీరు ఎప్పుడైనా జగన్ గారి అంత నిజంగా మీకు రాష్ట్రం మీద కానీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జగన్ గారు చేసే మంచి పనులు ఎప్పుడన్నా మీరు రెఫర్ చేశారా? ఇన్నేళ్లలో ఎన్నో పనులు చేశారు. డోంట్ టెల్ మీ జగన్ గారు ఏం చేయలేదని. సో ఇక్కడ మీ పెద్దరికం మీద కొద్దిగా క్వశ్చన్ వస్తుందండి. మీ పెద్దరికము రాష్ట్రాన్ని బాగా చేశాడు జగన్, ఇన్ని పనులు చేశాడు, ఒక్కసారి చెప్పుంటే బాగుండేది. మీ సినిమా టికెట్లకు అవసరమైతే మటుకు వెళ్ళిపోయారు మీరు, మీకు తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. వెళ్ళిపోయి ఇంకా ఏమంటారు, అది మెచ్చుకున్నారు కూడా, ఉన్నాయి మీడియాలో. జగన్ ఈజ్ అ గుడ్, హీ హాజ్ అ గుడ్ థాట్ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ, ఈజ్ గోనా సపోర్ట్ అని. అంతేగాని జగన్ గారి పరిపాలన గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. అలాంటిది ఈరోజు మీ తమ్ముడు గారు రాగానే ఓటు వేసేయండి, గెలిపించేయండి అంటే ఏంటి? మీ తమ్ముడి దగ్గరికి వచ్చేసరికి రాష్ట్రం ఎట్లా ఉన్నా, ఏదున్నా, ఎవడు ఎంత మంచి పనులు చేసినా, జగన్ గారు మంచి పనులు చేసినా పక్కన పెట్టేయండి, మా తమ్ముడిని మాత్రం గెలిపియండి. ఒకటి. రెండు, మీరు చెప్పంగానే ఓట్లు వేస్తారా సార్? ప్రజలు చెప్పండి. మీరు చెప్తే ఓట్లు వేస్తే అది గెలుపు కాదండి. మీ తమ్ముడిది ఒకరు గెలిస్తే మీ తమ్ముడిని చూసి వేయాలి, మీ తమ్ముడి కేపబిలిటీస్ చూసి వేయాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ క్లియర్గా ఉంది అందరికీ. సో ఇది నెపోటిజం అంటాం కదా, పాలిటిక్స్లో కూడా నెపోటిజం చేస్తున్నారు మీరు. ఫిలిం ఇండస్ట్రీనే కాదు, ఇక్కడ కూడా వచ్చేసి మా తమ్ముడికి వేయండి, మా తమ్ముడు గెలవాలి. ఇమాజిన్ వాట్ యూ గైజ్ వుడ్ హ్యావ్ డన్ ఇన్ ఇండస్ట్రీ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీథింగ్. సమ్హౌ మీ మీద ఒకలాంటి అభిప్రాయం తగ్గిపోతుందండి రోజు రోజుకి. సారీ టు సే దిస్. ఎనీవేస్, జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు, ప్రజలు విల్ డిసైడ్ అండి. మీరు చెప్పంగా వేయడం కాదు, ప్రజలు విల్ డిసైడ్. దిస్ ఇస్ యువర్ అజయ్ రాహుల్ సైనింగ్ ఆఫ్. బాయ్.